నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ మరియు అమెరికా మధ్య మనం చూసుకుంటే సీజ్ ఫైర్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందనమాట. అలాగే ఇరాన్ కొన్ని పాయింట్లను పెట్టడం జరిగింది. మాకు నష్టపరిహారం ఇవ్వాలి, అలాగే హార్ముజ్ జలసంధిని మా నియంత్రణలోకి రావాలి, అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లను మూసివేయాలని చెప్పేసి 10 పాయింట్లతో కూడిన ఒక ప్రతిపాదనను అయితే అమెరికాకు పంపించింది. దాని గురించి రేపు ఇస్లామాబాద్లో అయితే చర్చలు జరగనున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఒక డిమాండ్ అయితే అమెరికా ముందు ఉంచడం జరిగిందనమాట. ఎందుకంటే కానీ దీనికి సంబంధించి ఖతార్ కీలక ప్రకటన చేసింది. కువైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాల భూభాగాలపైన దాడుల కారణంగా కలిగిన నష్టాలకు ఇరాను నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి మరియు భద్రతా మండలికి 2 ఒకే రకమైన లేఖలు పంపారు. ఈ దాడులు పౌర స్వభావం కలవని జెనీవా ఒప్పందాల ఉల్లంఘనని చెప్పేసి ఖతారు ధృవీకరించింది. తమ భూభాగాలపైన జరిగిన దాడుల ఫలితంగా కలిగిన నష్టాలను ఇరాన్ నుంచి పరిహారం పొందాలని చెప్పేసి ఖతారు డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఖతారు డిమాండ్తో పాటు కువైట్ మరియు గల్ఫ్ దేశాల డిమాండ్ కూడా ఇదేనని చెప్పేసి ఖతారు స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇరాను మా దేశంలో భారీ నష్టం జరిగింది, అమెరికా నుంచి నష్టపరిహారం కోరుతూ ఉంది. అలాగే కువైట్ కావచ్చు, ఖతార్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఒమన్ కావచ్చు, బెహ్రెన్ కావచ్చు, యుఏఈ దేశాలలో మనం చూసుకుంటే అంతకు మించి నష్టం కలిగింది. మా వ్యాపారాలు ఆగిపోయాయి, మా యొక్క చమురు క్షేత్రాల మీద దాడి చేశారు, గ్యాస్ క్షేత్రాల మీద దాడి చేశారు. ఇన్ని రోజులు మేము చమురు ఎగుమతులు చేసుకోలేకపోయాము, మా యొక్క ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి, మాకు ఇరాన్ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి ఖతారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకా దీనిపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు స్పందించాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.